అక్కడికి పోయి వాళ్ళ బాధలు తెలుసుకుంటా ఉన్నారు. కాలేజీలను కూడా సీజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చాలా గర్వంగా ఒక మహిళగా ఒక జర్నలిస్ట్గా చాలా సంతోషంగా ఉన్నాను. అది సంతోషంగా అనిపించింది నాకు ఆ వీడియోలు చూసిన తర్వాత. అలాగే మొన్న కూడా నేను చెప్పడం జరిగింది, గురుకులాల విషయంలో కూడా మీరు ఎలాగైతే ప్రైవేట్ కాలేజెస్కి వెళ్తున్నారో, ప్రైవేట్ కాదు మీరు వెళ్ళాల్సింది, ప్రైవేట్తో పాటుగా మీరు వెళ్ళాల్సింది రెసిడెన్షియల్ హాస్టల్స్కి వెళ్ళండి, అక్కడ అమ్మాయిలు పడుతున్నటువంటి బాధలు చూపియండి, గురుకులాలకు వెళ్ళండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్స్కి రెసిడెన్షియల్ హాస్టల్స్కి వెళ్ళండి, గురుకులాలకి వెళ్ళండి అని చెప్పి కూడా నా వంతుగా నేను శారదా గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మీరు సుమోటోగా తీసుకొని కొండా సురేఖ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నోటీసులు పంపించాలి. సమంత రుత్ప్రభు గారికి కొండా సురేఖ గారు క్షమాపణలు చెప్పాల్సిందే అని చెప్పి నేనైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ అందరిది తప్పు ఉంది. మీ రాజకీయాల ప్రలోభాల కోసం ఒక ఆడబిడ్డని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు చూసారా, ఈ పాపం ఊరికే పోదు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున తెలంగాణలో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజున తెలంగాణలో హైడ్రా విజృంభణ, హైడ్రా బాధితులు చాలామంది రోడ్డు మీద పడ్డము, మూసీ రివర్ ఫ్రంట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా బిక్కుమంటూ బతకడము, ఇది మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ని మొత్తం కూడా డ్యామేజ్ చేసింది. ఈ కూల్చివేతలు అనేది మీ కాంగ్రెస్ గ్రాఫ్, మీ కాంగ్రెస్ పరువుని కూల్చేసింది. త్వరలో హర్యానాలో ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ అలాగే మిగతా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి పని వల్ల దేశం వ్యాప్తంగా నిప్పు రాజుకుంది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటర్స్ను ప్రభావితం చేస్తూ ఓట్లు వేసే వాళ్ళు కూడా వేయకుండా చేస్తూ ఉంది. సో ఇటువంటి తరుణంలో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఏదో ఒక రప్చర్ చేయాలి అని చెప్పి కావాలనే దీన్ని హైలైట్ చేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతోనే మరి కొండా సురేఖ గారు ఈ వ్యాఖ్యలు చేశారు అని అనుకుంటున్నాం. ఎందుకు అంటే ఆల్రెడీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆ ట్రోల్ చేశారో రేవంత్ రెడ్డి గారితో పోయి దామోదర రాజనరసింహ గారు కొండా సురేఖ గారు పర్సనల్గా కలవడం జరిగింది క్యాబినెట్ భేటీ తర్వాత. సో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఎవరైతే కొండా సురేఖ గారి గురించి అసభ్యంగా మాట్లాడారో వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ఇది అప్లోడ్ చేశారో ఐడి నెంబర్ కనుక్కొని లొకేషన్ కట్టుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కొంతమంది కార్యకర్తలను ఎత్తుకపోయి అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేశారు, అన్నీ చేశారు. ఇక్కడ ఎట్లాగో ఈ నిప్పు రాజుకుంది కదా, దీన్ని అవకాశంగా తీసుకొని రప్చర్ లేపుదాం, దీన్నే సరైన అవకాశంగా తీసుకొని హైడ్రా డైవర్షన్ చేద్దామని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఇదంతా కూడా ఇందులో పెడతా ఉన్నారు. చాలా అసహ్యంగా మారుతుంది తెలంగాణ పాలిటిక్స్. రాను ఎవరు ఏంది అని అర్థం కావట్లేదు. ఈ సందర్భంగా నేను బీఆర్ఎస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, క్షణికావేశంలో మీ కార్యకర్తలు చేసేటువంటి అడ్డమైన ట్రోల్స్ని మీరు అరికట్టాలి. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళది తప్పు ఉంది, కాంగ్రెస్ వాళ్ళది ఉంది అండ్ అలాగే బీజేపీ వాళ్ళది కూడా ఉంది. కొంతమంది రఘునందన్ రావు గారు అసలు అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆయన వేశారు, కానీ ముమ్మాటికి ట్రోల్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్త. సో దీనికి ఆమె విపరీతమైనటువంటి కోపం పెట్టుకొని కేటీఆరే నాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి, సో కేటీఆరే నాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి మరి పట్టు పట్టడమే కాదు, ఒక మహిళగా, తెలంగాణ బిడ్డగా, బీసీ నేతగా, మహిళా మంత్రిగా మీరు తప్పకుండా నాకు అవమానం జరిగింది, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణ చెప్పాలి అని అడగడం వేరు, మీరు 2 బూతులు తిట్టడం వేరు. కానీ దీని మధ్యలో ఒక వీక్ క్యాండిడేట్ని, ఒక వీక్ అయినటువంటి హీరోయిన్ని వ్యక్తిగతంగా మధ్యలోకి లాగి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు నీచంగా ఉన్నాయి. ఈ సందర్భంగా మీరు మాట్లాడినటువంటి బండబూతులకు సంబంధించినటువంటి వీడియో ఒకసారి మనం చూద్దాము. ప్రజలారా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. నేను పూర్తిగా కొండా సురేఖ గారు, సమంత గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నాను. అండ్ అదే రకంగా ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దయచేసి ఈ తప్పు ఎవరు, నాగ చైతన్య సమంత విడాకులు కేటీఆర్ వల్లే అని మాట్లాడినటువంటి కొండా సురేఖ తప్పు ఎవరిది, కమ్యూనిటీలో పోల్ చేయండి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తప్పు ఎవరిది? సో మీరు సమంత రుత్ప్రభుని లేకపోతే
సమంత గారిని మధ్యలోకి లాగడం కరెక్టే అనుకుంటున్నారు. ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ బి కరెక్ట్ కాదు. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కమెంట్స్ రూపంలో. అండ్ నేను మీకు ఒకసారి ఈయనెవరో వచ్చారు, సమంతకు ఎవరు అంతకు అన్యాయం చేశారు, కారణం ఎవరు, ఆన్సర్ ఫస్ట్, సొల్లు కబుర్లు కాదు. అది ఎవరు అనేది అందరికీ తెలుసు. అది అయిపోయిన చరిత్ర. ఇష్టపూర్వకంగా వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకున్నారు. కానీ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత తన బతికేదో తను బతుకుతున్న తర్వాత రాజకీయ ప్రలోభాల కోసం సమంతాని మధ్యలోకి తీసుకురావడం కరెక్టా? మీరు ఆలోచించండి. ఇదే మీ ఇంటి ఆడబిడ్డ ఉంటే ఇదే చేస్తారా? వ్యక్తిగతంగా ఆల్రెడీ అన్ని రకాల జీవితాలు కోల్పోయినటువంటి ఒక మహిళను పట్టుకొని పదే పదే దూషించడం కరెక్టే అంటారా? రాజకీయాల మధ్యలో తీసుకురావడం కరెక్టే అంటారా? ఈ విషయం అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అందుకే కదా న్యాయం చేయమంటున్నాం. మీరు లీగల్గా కోర్టులో ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ అన్నారు. సీరియస్గా కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు హైదరాబాద్ సిపిగా నియమించి ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. మరి హుటాహుటిన ఆయన ట్రాన్స్ఫర్ చేయడానికి కారణం ఏంటి? హుటాహుటిన హైదరాబాద్ సిపిగా సివి ఆనందం తీసుకోవడానికి కారణం ఏంటి? ఎవరికైనా తెలుసా లోపల ఏం జరుగుతుందో? ప్రభాకర్ రావు సిగ్గు లేకుండా వాడు అమెరికాలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. అతను ఎందుకు తీసుకురావట్లే? తెలంగాణ పోలీసు తలుచుకుంటే అమెరికాలో ఉన్న వ్యక్తిని ఇక్కడ రప్పించలేరా? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందన్నా? లీగల్గా ఫైట్ చేయండి. ఫోన్ ట్యాపింగ్లో ఆడియో రికార్డింగ్స్ బయట పెట్టండి. ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగిందో బయట పెట్టండి. కోర్టుకి ఇవ్వండి, శిక్ష పడేలాగా చేయండి. అది కదా సరైన న్యాయం అంటే. కోర్టులు ఉన్నాయి, వ్యవస్థ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందో ఎవడు చెప్పాడు? రేవంత్ రెడ్డి చెప్పాడు. చప్పట్లు కొట్టుకుంటూ తిరుగుతాడు. రేవంత్ రెడ్డి చెప్పాడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందో. ఎవరేం చెప్పారు? ఆ ఇష్యూ నీరు గారిపోయింది. 6 గ్యారంటీలు ఫోన్ ట్యాపింగ్ అని మేము కూడా అడుగుతున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ప్రభాకర్ రావుని ఎందుకు వదిలేసినారు? సిగ్గులు లేవా అని అడుగుతున్నా నేను. ఎందుకు వదిలేసినారు? ఇది కదా ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మీరు పెట్టిన కమెంట్కి రిప్లై ఏంటంటే, ఇలాంటి వాళ్ళు తప్పు చేసినప్పుడు మీరు కోర్టులో ప్రూవ్ చేయండి. కోర్టులో ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి బొక్కలేయండి. ప్రభాకర్ రావుని తీసుకురండి. కేటీఆర్కి లీగల్ నోటీసులు పంపించండి, అరెస్ట్ చేయండి. కానీ ఎందుకు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసు పక్కన పెట్టిండో చెప్పాలి దయచేసి. ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మాట్లాడింది నేను ప్రతిరోజు మాట్లాడుతున్నా, వారంకి ఒక్కసారైనా గుర్తు చేస్తున్నా. కానీ ఎందుకు వేయట్లే ఆలోచించిండ్రు ఎప్పుడైనా? ఎందుకు ప్రభాకర్ రావుని తీసుకురావట్లే ఇండియాకి? పోలీసులు తలుచుకుంటే తేలేరా? కలుగులో ఉన్న ఎలుకను కూడా బయటికి తీసుకొచ్చే పోలీసులు ప్రభాకర్ రావుని ఎందుకు వదిలేసినారు? ఎందుకు తీసుకురావట్లే? ప్రభాకర్ రావు చిక్కితే కేటీఆర్ చిక్కినట్టే. మరి ఎందుకు తేవట్లే? ఈ కేసు సీరియస్గా తీసుకున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని, స్ట్రిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ను ఆల్ ఆఫ్ సడన్గా హైదరాబాద్ కమిషనర్గా తీసేయడానికి కారణం ఏంటి? కారకులు ఎవరు? ఇవన్నీ ప్రజలకు తెలియనటువంటి విషయాలు. బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. నీతిగా నిజాయితీగా వ్యవహరించాలి అంటే సో తీసుకురండి. ఎన్నిసార్లు చెప్తారు? వ్యూస్ తక్కువ వస్తున్నాయని ఎవరో కమెంట్స్ పెడుతున్నారు. డెఫినెట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే రిపోర్ట్స్ ఎక్కువైతే ఊరంతా శత్రువులు అంటారు కదా. సో రిపోర్ట్స్ కొట్టి కొంతమంది వేస్ట్ ఫెలోస్ ఉన్నారు. సో అనవసరంగా డ్యామేజ్ చేసే పనిలో పడ్డారు. ఏమంటారు, ఈ ధైర్యంగా ముందుకొచ్చి ఎదుర్కోలేక కొంతమంది బ్యాక్ ఎండ్లో చేసేటువంటి వ్యవహారాలు ఇవి. ఓకే. అండ్ అదే రకంగా నాగ చైతన్య సమంత విడాకులు కేటీఆర్ వల్లే. ఆయనతో పడలేకే 2-3 హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కొందరు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయించి బెదిరించారు కాబట్టే